సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్ అండి. అంటే x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1, 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6, x ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ బై యూజింగ్ క్రామర్స్ రూల్ అన్నాడు. అంటే బై యూజింగ్ క్రామర్స్ రూల్ అండి. అంటే మనం అంటే గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూ రైట్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు d అండి. అంటే ax ఈజ్ ఈక్వల్ టు d ఫార్మ్లో రాద్దాం. అంటే రీరైట్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈజ్ ఈక్వల్ టు d. అంటే ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండి. అంటే కోఎఫిషియంట్స్ అంటే 1 1 1 అండి. అలాగే 2 2 3 అండి. అలాగే 1 4 9. అంటే ఇక్కడ క్యాపిటల్ X అంటే x y z అండి. ఇక్కడ d అంటే 1 6 3 అండి. ఇది మనకి x ఈజ్ ఈక్వల్ టు d అండి. అంటే మనం ఇప్పుడు కామర్స్ రూల్ చేయాలంటే డెల్టా వాల్యూ అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే డెట్ ఏ వాల్యూ అండి. అంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ అంటే మనకి తెలుసు కదండి. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. అంటే 1 ఇంటూ ఇక్కడ 18 మైనస్ అంటే AD మైనస్ BC అంటే ఈ రో ఈ కాలం వదిలేయాలండి. అంటే 18 మైనస్ 12 అలాగే 1 ఇంటూ 18 మైనస్ 3 అండి. అలాగే 1 ఇంటూ 8 మైనస్ 2 అండి. ఇది అంటే ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 6, ఇక్కడ -15 అండి, ఇక్కడేమో 6 అండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే -3 అండి. అంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితేనే మనకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి డెట్ ఏ వాల్యూ -3 నాట్ ఈక్వల్ టు 0 అండి. అలాగే మనం డెల్టా 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ రీప్లేస్ విత్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 1 6 3 అండి. అలాగే 1 2 4 అండి. 1 2 4 అలాగే 1 3 9. దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. డెట్ వాల్యూ అంటే 1 ఇంటూ 18 మైనస్ 12 అండి. అలాగే -1 ఇంటూ అంటే ఈ కాలము ఈ రో వదిలేయాలి. కాబట్టి 54 మైనస్ 9 అండి. అలాగే +1 ఇంటూ ఇక్కడ 24 మైనస్ 6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 6 అండి. ఇక్కడ 54 నుంచి 9 తీస్తే -45 అండి. ఇక్కడ 24 నుంచి 6 తీస్తే 18 అండి. 18 మనకి ఈ రెండు కలిపేస్తే మనకి అంటే 18 24 అవుతుంది. 24 అంటే -45 నుంచి 24 తీస్తే -21 అండి. 21 ఇక్కడ. అలాగే డెల్టా 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా 2 వాల్యూ అంటే మనకి సెకండ్ కాలమ్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి. అంటే 1 2 1 అండి. అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 1 6 3 అండి. ఇక్కడ 1 3 9 అండి. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా 2 వాల్యూ అండి. అంటే 1 ఇంటూ 54 మైనస్ 9 అండి. అలాగే -1 ఇంటూ 18 మైనస్ 3 అండి. అలాగే +1 ఇంటూ 6 మైనస్ 6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 45 అవుతుంది. అలాగే ఇక్కడ -15 అవుతుంది. ఇక్కడ 0 అవుతుందండి. అంటే మనకి 45 నుంచి 15 తీస్తే 30 అండి. అలాగే డెల్టా 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం.
డెల్టా 3 అంటే మనకి థర్డ్ కాలంలో మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. కాబట్టి అంటే 1 2 1 అండి, అలాగే 1 2 4 అండి, అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 1 6 3 అండి. ఇది మనం డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 1 ఇంటూ 6 మైనస్ 24, అలాగే -1 ఇంటూ ఇక్కడ 6 మైనస్ 6 అండి, ప్లస్ 1 ఇంటూ AD మైనస్ BC అండి, అంటే 8 మైనస్ 2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే -18, ఇక్కడ 0, అలాగే ఇక్కడ 6 అవుతుందండి. అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ అంటే అంతే -12 అండి. ఇక్కడ ఇది డెల్టా 3 వాల్యూ. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, అంటే డెల్టా 1 అంటే మనకి -21 బై డెల్టా వాల్యూ అంటే -3 అండి. అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా అండి, అంటే ఇక్కడ డెల్టా 2 అంటే వాల్యూ 30 అండి, 30 బై -3 అంటే -10 అవుతుందండి. అలాగే z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా అండి, అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత అవుతుందంటే డెల్టా 3 వాల్యూ అండి, అంటే -12 బై -3 అండి, అంటే ఇక్కడ 4 అవుతుంది. అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 7, అలాగే y ఈజ్ ఈక్వల్ టు -10, అలాగే z ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇది మనకి క్రామర్ స్కూల్కి సంబంధించి XY